श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तीर्थसंश्रमहाकाय कल्पान्तधानोपमा भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. వ్యాసుల వారు మనకు అందించినటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజు యుధిష్ఠిరుడికి వివిధ రకాలైనటువంటి దానాలు, ఆ దానాల యొక్క మహిమ, ఆ దానాల యొక్క ఫలితము, ఆ దానము చేయవలసిన విధానము, అన్ని వివరాలు కూడా వారు బోధించారు. దానిలో భాగంగా ధర్మరాజు పితామహుని అడిగాడు, యత్ఫలం తిలదానేచ అని. ఈ తిలదానం చేస్తారు కదా, అంటే నువ్వుల దానం, దాని గురించి మీరు తెలియజేయండి అని కోరాడు తాతగారిని. పితॄణాం పరమం భోజ్యం తిలాహ స్పృష్ట స్వయంభువా తిలదానైనవే తస్మాత్తు పితృపక్ష ప్రమోదతే. నాయన, పితృదేవతలకి భోజనం కోసమే బ్రహ్మగారు ఈ తిలను సృష్టించడం జరిగింది. కాబట్టి తిలదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అందుకు మనం పితృకార్యాల్లోని తిలను ఉపయోగిస్తాము. తిలదానం చేయడం చాలా విశేషం ఆ సమయంలో. మాఘమాసే తిలాంజస్తు బ్రాహ్మణేభ్యః ప్రయచ్చతి సర్వసత్వ సమాకీర్ణం నరకం సనప్రశతి. నరకాన్ని చూడనటువంటి వాడెవడు, నరకాన్ని చూడకూడదు అని కోరుకున్నవాడు ఏం చెయ్యాలో చెప్తున్నారు భీష్ముడు వారు ఇక్కడ. పితృదేవతలకి ఈ మాఘమాసంలో పితృదేవతలు కూడా సంతోషించే విధంగా మాఘమాసంలో బ్రాహ్మణులకి నువ్వులు దానం ఇవ్వాలట. ఇచ్చినట్లయితే వాడు ఎప్పుడు కూడా నరకాన్ని అనేది చూడడం అనేది జరగదు. సర్వసత్రైచ జజతే యస్థిరే రజ్యతే పితॄన్ నచ కామేన చాతవ్యం తిలశ్రాద్ధం కదాచన. పితృజాతని కూడా తిలలతో పూజించాలి. మనం కూడా అందుకే చెప్తారు వార్తల్లో, తిలలతో వీరిని పూజించండి అంటారు, వీరిని అక్షతలతో పూజించండి అంటారు. అందుకు తిలలతో అర్చన చేయాలి పితృదేవతలకి. ఆసక్తితో చెయ్యాలి. శ్రాద్ధం అనేది శ్రద్ధతో చేయవలసింది. శ్రాద్ధము ఏమంటే నేను శ్రాద్ధం పెట్టాను, తిలలతో పూజన చేశాను పితృదేవతలను అంటే సరిపోదు. ఆసక్తితో చేస్తున్నావా, శ్రద్ధతో చేస్తున్నావా అనేది చాలా ముఖ్యం. అందువల్ల శ్రద్ధతోటి, భక్తితోటి, ఆసక్తితోటి నువ్వు పితృదేవతల్ని తిలలతో అర్చన చేసి ఆ పితృకార్యం జరుగుతున్నప్పుడు తిలల దానం చేయడము చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. మహర్షే కశ్యపస్యైతే గాత్రేభ్య ప్రసుతాస్తిలాః తతో దివ్యం గతాభావం ప్రధానేషు తిలా ప్రభో.
ఈ తిలలు ఎలా ఆవిర్భవించేయి చెప్తున్నారు భీష్ముడు వారు. కశ్యప మహర్షి వారి శరీరం నుంచి కూడా వచ్చాయి, వ్యాపించాయి ఈ తిలలు, నువ్వులు. అందువల్ల కశ్యప మహర్షి నుంచే ప్రతి సృష్టి అంతా వచ్చింది. అందుకే ఎవరి గోత్రం తెలియదండి అంటే కాశ్యప గోత్రం చెప్పండి అంటారు. అందరికీ ఆది పురుషుడు వారు కశ్యపుడు. అందువల్ల కశ్యపు నుంచి వ్యాప్తి చెందే కాబట్టి తిలలకు కూడా చాలా దివ్యత్వం వచ్చింది. పౌష్టిక రూపదాశ్చైవ తథా పాప వినాశనాః తస్మాత్ సర్వప్రధానేభ్య తిలదానం విశిష్యతే. తిలలు మంచి పుష్టిని కలిగిస్తాయి. అందుకే మన ఆహారంలో కూడా తిలలు తీసుకోవాలి. మనకి పితృకార్యంలో కూడా తిలలతో చేసిన పిండి వంటలు ఉంటాయి. అందువల్ల ఈ పుష్టి కలుగుతుంది తిలల వల్ల. ఇవి అందాన్ని ఇస్తాయి. మనిషికి ఒక అందంగా కనిపించాలంటే తిలలు తింటే అందంగా ఉంటాడు మనిషి. అంతేకాకుండా పాప వినాశనాః, పాపాలని నాశనం చేస్తాయి తిలలు. అందువల్ల నువ్వులు దానం చేయడం అనేది శ్రేష్టమైనది అని చెప్పారు భీష్ముల వారు. గతంలో ఆపస్తంభచ్చ మేధావి సంజచ్చ లిఖితస్థా. ఆపస్తంభ సూత్రం, మన ఆపస్తంభ సూత్ర అని చెప్పుకుంటాం మన ప్రవక్త చెప్పినప్పుడు. ఆ ఆపస్తంభుల వారు, శంకుడు, గౌతమ మహర్షి వీరందరూ కూడా తిలదానం ద్వారానే వారు స్వర్గానికి వెళ్ళగలిగారు. తిలహోమరత విప్ర సర్వే సంయతమైదున సమాగమ్యేన హవిష ప్రవృత్తుచు సంస్థితా. ఈ బ్రాహ్మణులందరూ కూడా ఎప్పుడు ఈ తిలలతో చేసేటువంటి హోమం పట్ల ఆసక్తితో ఉంటారట. ఈ తిలలతో ఎవరైనా హోమం చేస్తారా అని ఎదురు చూస్తుంటారట దేవతలు. ఎందువల్ల తిలలు ఆవునేతితో సమానం. ఆవునేతితో హోమం చేస్తే ఎంతటి విశేష ఫలితమో తిలలతో హోమం చేసినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది. అందువల్ల యజ్ఞధర్మన్నింటిలోని కూడా తిలలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. సర్వేషాం దానానాం తిలదానం విశిష్యతే అక్షయం సర్వదానానాం తిలదానం విహోచ్యతే. అన్ని దానాల్లోనూ కూడా విశిష్టమైనది ఆ తిలదానము. అన్ని దానాలను కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తిలదానము అని భీష్ములు వారు చెప్పారు. అని గతంలో కుశికముని హోమం చేస్తున్నారట. హోమం చేస్తుంటే అవిషయం అయిపోయింది. అప్పుడు ఈ తిలలతోటే హోమం చేశారు వారు. తద్వారా వారికి ఉత్తమగతిని దేవతలు అనుగ్రహించారు. అందువల్ల దితిప్రోక్తం పురుశ్రేష్ఠ తిలదానం అనుత్తమం విధానం ఏన విధన తిలానామేసస్యతే అని ఈ విధానాన్ని గురించి మీకు చెప్పానయ్యా, తిలదానం గురించి. అందువల్ల నువ్వు ఈ తిలదానం చేస్తూ ఉండవలసింది అని వారు భీష్మ పితామహులు వారు తిలదానం గురించి చెప్పారు. అన్నదానం గురించి, అన్నదానం యొక్క విశేషం గురించి, మహిమ గురించి భీష్ములు వారు చెప్పారు గతంలో. ధర్మరాజు ఈ జలదానం గురించి అడిగాడు. పానీయ దానమేవేదత్తు కథం చేహ మహాఫలం ఇచ్చేతత్రోతుమిచ్చామి విస్తరేణ వదామః. ఈ జలదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో నాకు విస్తారంగా తెలియజేయండి అని కోరాడు. అప్పుడు భీష్ములు వారు చెప్తున్నారు, నతస్మాత్ పరమం దానం కించిదస్తి ఇతి మే మనః అన్నా ప్రాణభృతస్తాత ప్రవర్తంతే హి సర్వసః. అయితే అన్నము అనేది ఉన్నది. అన్నము దానం చేస్తే ప్రాణదానంతో సమానం. అయితే ఇక్కడ తస్మాత్ విశిష్టం గచ్చంతి ప్రాణద ఇది స్మృతం. అన్నం కూడా నీటి నుంచే వస్తుంది. చూడండి, అన్నం నీటి నుంచి వస్తున్నది. మేఘాలు వస్తున్నాయి, మేఘాలు వర్షిస్తాయి, నీటిని వర్షిస్తాయి. ఆ నీరు పడితేనే అన్నం వస్తుంది, పండ్లు వస్తున్నాయి, కందమూల ఫలాలు వస్తున్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా నీటి నుంచే వచ్చాయి. నీరు లేకుండా పుడుతుందా? నీరు లేకుండా వరి పుడుతుందా?
నీళ్ళు లేకుండా మనకి పంటలు వస్తాయా? నీళ్ళు లేకుండా కాయలు పళ్ళు వస్తాయా? ఏమీ రావు. అందువల్ల ఇవన్నీ కూడా అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది? నీటి నుంచి వస్తున్నది. అన్నానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జలానికి కూడా అంత ప్రాముఖ్యతయ్యా అన్నారు భీష్ముల వారు. అందువల్ల ఈ చంద్రుడు కూడా నీటి నుంచి పుట్టినవాడే. ఇక అమృతం చ సుధా చైవ స్వాహా చైవ స్వధా తథా. అమృతం ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచే వచ్చింది. సాధనమదనం చేశారు. క్షీరసాధనమదనం చేస్తే అక్కడి నుంచి వచ్చాడు చంద్రుడు, అక్కడి నుంచి వచ్చింది లక్ష్మీ అమ్మవారు, అక్కడి నుంచే వచ్చింది అమృతం. అందువల్ల నీటి నుంచి వచ్చింది అమృతం. సుధ అక్కడి నుంచి వచ్చింది, స్వాహ అక్కడి నుంచి వచ్చింది, స్వధ అక్కడి నుంచి వచ్చింది. అన్నము నీటి నుంచి వచ్చింది. అన్నౌషధ్యో మహారాజా వీరుదుశ్చ జలోద్భవాహ. అన్నము, ఔషధులు, లతలు ఇవన్నీ కూడా జలోద్భవాహ నీటి నుంచి ఉద్భవించేవి. అందువల్ల నీటి వల్ల ఉద్భవించే ఇవన్నీ కూడా మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెడుతున్నాయి. వీటికి మూలము జలము. జలము ద్వారా వచ్చినటువంటి ఈ ఆహారం అంతా కూడా మనిషి ప్రాణాన్ని నిలబెడుతున్నది. అందువల్ల దేవానాం అమృతం అన్నం నాగానాం చ సుధా తథా పితృనాం చ సుధా ప్రోక్త పశూనాం చాపి వీరుదః. దేవతలకి అన్నము అమృతం ప్రాయం, అంటే దేవతలకి అన్నమే అమృతం. అదే రీతిగా ఈ నాగులు ఉన్నారు, నాగలోకంలో ఉండే నాగులు ఉన్నారు. వారికి అన్నం ఏమిటంటే అన్నమే సుధ. పితృదేవతలు ఉంటారు, వారికి అన్నము సుధ. ఇక పశువులకి లతలు అంటే తృణజాతులు అన్నమాట. అంటే చెట్లు, చేమలు, లతలు ఇవన్నీ కూడా పశువులకి అన్నము. ఈ రకంగా చెప్పి అన్నమే ప్రాణాలు అన్నారయ్యా. మరి అన్ని రకాల అన్నము కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే జలం నుంచే వస్తున్నది. తచ్చ సర్వం నర వ్యాధ్ర పానీయాత్ సంప్రవర్తతే తస్మాత్ పానీయ దానాద్వై నపరం విద్యతే క్వచిత్తు. ఈ అన్ని రకాల అన్నము కూడా జలం నుంచి వస్తున్నది కాబట్టి జలదానము చాలా విశేషమైనది అని. ఎవరికైతే సంపదలు కావాలి అనే కోరిక ఉంటుందో అటువంటి వాడు ప్రతిరోజు కూడా ఈ జలదానం చెయ్యాలి. ఈ జలదానం వల్ల ధన్యం, యశస్యం, ఆయుష్యం జలదానం ఇహోచ్యతే. జలదానం వల్ల ధన్యుడవుతాడు, ఆయుష్ పెరుగుతుంది, ధనము లభిస్తుంది, కీర్తి పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. ఎప్పుడు కూడా శత్రువుల మీద పైచేయి అందే ఉంటుంది. సర్వకామాన వాప్నోతి కీర్తిం చైవ శాశ్వతీం ప్రేత్య చానంచమస్నాతి పాపేభ్యశ్చ ప్రముచ్యతే. ఈ జలదానం చేసేటువంటి వాడికి లోకంలో కోరికలన్నీ తీరుతాయి, శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాడు, పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఇక దేహత్యాగం చేసిన తర్వాత అనంతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు, అక్షయమైనటువంటి పుణ్యలోకాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పారు భీష్ముల వారు. ఈ రకంగా జలదానం యొక్క విశేషం చెప్పారు.